సన్నివేశాన్ని ప్రదర్శించడానికి నేను మా స్నేహితులు సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమే కదా? తిలకించండి. ఇందులో పాత్రలు పాత్రలు నేను వ్యాఖ్యానం. నమస్తే. విద్యాధర్ నమస్తే. కవచ్చు నమస్తే. విష్ణు విష్ణు నమస్తే. మహేశ్వరి నమస్తే. అది మునిశ్రేష్ఠుడైన విద్యార్థులని ఆశ్రమం. నాయన కౌసవ ఇటు రమ్ము. ఆజ్ఞ గురువు గారు. శిష్య, నీవు సకల శాస్త్రాలలో పండితుడవయ్యావు. నేను మీ తల్లిదండ్రులకు వర్తమానం పంపిస్తాను. నీవు ఇక ఇంటికి వెళ్ళచ్చు. నేను కొన్ని దినములు సంచారం చేసి వచ్చేదున్నాయన. ధన్యుని గురువుగారు. కానీ నాదొక విన్నపం. ఏమిటి నాయన? గురువు గారు తమను దేశ పర్యటన నుంచి వచ్చే వరకు ఆశ్రమాన్ని చూసుకునే బాధ్యత నాకు అప్పగించింది. తదుపరి మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. సరే నాయన, చాలా సంతోషం. గురువుగారు దేశ సంచారానికి బయలుదేరారు. గురువుగారు తిరిగి వచ్చే వరకు భక్తులు ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సకల విద్యను చదువుకోవాలి. ఒకరోజు రంగంలో పదే పదే పరిశీలన చేస్తూ కొన్ని రోజులకు గురువు గారు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ప్రణామాలు గురువుగారు. ప్రణామాలు. అంతా కుశలమే కదా? కుశలమే గురువుగారు, దయచేయండి. కౌచుడు గురువు గారికి సేవలు చేశారు. ఒకరోజు కౌచుని ఇంటికి తీసుకెళ్ళడానికి తన తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. ప్రణామం. మీ పుత్రుడు సకల శాస్త్రాలలో పండిత జ్ఞానం పొందాడు. ఇక మీరు తీసుకువెళ్ళచ్చు. ధన్యవాదాలు గురువు గారు. ఆయన కౌచవ తల్లిగారు ప్రణామం. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నేను కొన్ని దినములు గురువుగారి వద్దనే ఉండేదాన్ని. అది కాదు నాయన. దయచేసి నన్ను క్షమించండి. నేను కొన్ని దినములు గురువుగారి వద్దనే ఉండి వచ్చేదాన్ని. తల్లిదండ్రులు మాట్లాడినాక నిరాశగా మిగిలింది. నాయన, నీవు మీ తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళకపోవడానికి గల కారణము? మీరు పర్యటనకు వెళ్ళినప్పుడు నేను మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తు కాలంలో భయంకరమైన వ్యాధితో ఇబ్బంది పడలేదు. అందుకే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. గురువుగారు చిరునవ్వు చిరుస్తూ ధరాడించారు. కొన్ని రోజులకు గురువు గారికి క్షయరోగం వచ్చింది. గురువు గారు కాసేపు విశ్రాంతికి అనుకోలేదు. కాశీకి వెళ్ళి దానధర్మాన్ని పెళ్లి కార్యాలు చేయాలని శిష్యులు కాశీకి వెళ్ళారు. వచ్చింది నాకు వచ్చేసి
వచ్చిందమ్మా లోపలికి. గురువుగారి రోగం చూసి ప్రతి వాళ్ళను ఆశ్రయించుకున్నాం. కానీ కౌచుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉంది. ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌచుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉంది. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతను పరీక్షించాలనుకుంది. మొదటి ఈ అనారోగ్యం అంతటి విడిచిపెట్టు. నువ్వు నీ పాండిత్యంతో సుఖంగా జీవించు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పవారిలా ఉన్నారే. ఇలాంటి సలహాలు ఇవ్వకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. బ్రహ్మ అక్కడి నుంచి వెళ్తాడు. విష్ణువు మానవేశంలో నాయన నీకు ఎందుకంత శ్రమ? ఆ వ్యాధి నీకు కూడా సరిపడదు. అతన్ని విడిచిపెట్టుంది. చాలా ధన్యవాదాలు. ఇటువంటి సలహాలు దయచేసి ఇవ్వకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. చివరిగా పరమేశ్వర నాయన, నీవు చాలా కష్టపడుతున్నావు. నీకు అవసరమా ఇతన్ని విడిచిపెట్టు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. శభాష్, నేను నీ గురుభక్తికి మెచ్చాను. నీకు ఏదైనా సహాయం కావాలా? మరెవరు గురువుగారిని వదిలేయమని సలహా ఇవ్వకుండా కాపలా కాయండి. పరమేశ్వరుడు అవాకై చిరునవ్వు చెందించాడు. కౌశుడు గురువుగారికి సేవలు చేయసాగాడు. ప్రణామాలు. వత్స, నీ గురుభక్తికి మెచ్చుకున్నాం. నీకు మోక్షం ప్రసాదిస్తుంది. మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణు, నా గురువే నాకు పరమేశ్వరుడు. మీరు సాక్షాత్కారం కావడానికి కారణమైన నా గురువే నాకు పరబ్రహ్మ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓ త్రిమూర్తులారా, మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువు గారికి మోక్షం ప్రసాదించండి. తదాస్తు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురుగారికి మోక్షం ప్రసాదించండి. మోక్ష సిద్ధి ప్రాప్తిరస్తు. కౌత్సుడు ఆనందించాడు. తదుపరి తన తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళాడు. నవనాగరిక సమాజంలో గురువు సాకారం ఆజీవనం జాగరిక సమాజంలో ధన్యవాదాలు.